హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేమి బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎమ్మి టమాటో రైస్ అండి. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, కర్రీ చేసే టైం లేనప్పుడు, పిల్లలకి లంచ్ బాక్స్ ఫాస్ట్గా రెడీ చేయాలన్నప్పుడు, మనకి కర్రీ ఏం చేసే ఓపిక లేనప్పుడు ఈ రైస్ అయితే ఒక 2 టమాటోలు, ఒక ఆనియన్ ఉంటే సరిపోతుందండి. చాలా ఎమ్మిగా చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని మనకి రైస్కి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర, పచ్చి ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, కారము, పసుపు, అలాగే టమాటో ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, రైస్ మనం ఉడికించుకున్న రైస్ ఫస్టే మనం చల్లగా చేసుకొని పొడిగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి పక్కన. ఇక్కడ వచ్చేసి ఇందులో ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అయితే యాడ్ చేశాను. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువగా తింటారు కదండి. సో ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, మనము చాప్ చేసుకున్న ఆనియన్స్, మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే రైస్కి టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నట్టు. మనం ఆనియన్ ఫ్రై అవ్వకముందు పచ్చిగా ఉంటే రైస్ టేస్ట్ బాగుండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది మనకి ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ వేసుకోవాలి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి టమాటో ప్యూరీ అనేది యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. మనకి టమాటో ప్యూరీ అనేది ఆయిల్లో మగ్గాలి బాగా. ఇక్కడ వచ్చేసి మనం ముందు చూపించిన ఉప్పు, కారం, మసాలాలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి మొత్తం కూడా మనకి బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది అని ఎలా తెలుస్తుందంటే, మనకి ఇది ఆయిల్ పైకి వస్తుందండి. అప్పుడు మనకి టమాటో ప్యూరీ అనేది పచ్చి స్మెల్ పోయి మంచి అరోమా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వచ్చినప్పుడు మనకి టమాటో ఉడికినట్టు అర్థమైపోతుంది. లేదంటే ఇలా పైన ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి, ఇలా కుక్ చేసుకోవాలి. చూసారా, అలా మనకు ఆయిల్ పైన వచ్చినప్పుడు ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేసి కలుపుకోవాలి. చూడండి, ఇలా రైస్ వేసి మొత్తం కూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని, సాల్ట్ ఏమన్నా అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫైనల్లీ పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎమ్మి టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఆనియన్స్తో సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.